కలియుగం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు 35 సంవత్సరాలు జీవించాడు. ఆ సమయంలో కలి అనే రాక్షసుడు చీకట్లో దాక్కున్నాడు. కానీ శ్రీకృష్ణుడు చనిపోయాక ఆ రాక్షసుడు బయటకి వచ్చి హస్తినాపురంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో హస్తినాపురానికి రాజు అర్జునుడి మనవడైన పరీక్షిత్ పరిపాలిస్తున్నాడు. రాక్షసుడు ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తానని కోరగా రాజు నిరాకరించాడు. అయితే కలి అడుగుతూనే ఉండగా చివరకు రాజు అతన్ని కొన్ని ప్రదేశాలకు మాత్రమే ప్రవేశించడానికి అనుమతించాడు. కలి ఉన్న ప్రదేశాలలో ప్రజలు జూదం ఆడేవారు, మద్యం సేవించేవారు, వ్యభిచారం చేసేవారు, జంతువులను వధించి తినేవారు. అక్కడి నుంచి కలి మెల్లమెల్లగా అక్కడున్న ప్రజల బుద్ధినే మార్చేశాడు. అలాగే రాజు పరీక్షిత్ కూడా కలి ప్రభావం వల్ల చెడు పనులు చేసేవాడు. ఆయన బాటలోనే మంత్రులు కూడా నడుస్తూ చెడు పనులు చేసేవారు. చివరికి సామాన్య ప్రజలు కూడా కలి ప్రభావంలో పడ్డారు. ఈ విధంగా కలియుగం